హాయ్ అండి. చాలామంది నాన్ వెజ్ ఎక్కువగా తింటుంటారండి. కానీ వెజిటేబుల్స్లో కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. ప్రతి ఒక్క వెజిటేబుల్ కూడా ఒక్కొక్క టేస్ట్ కరెక్ట్గా చేసుకోవాలి. కానీ వెజిటేబుల్స్ అంతా బెస్టే ఉంటుందండి. కానీ చాలామంది ఈ మధ్య అయితే మరీ దారుణంగా తింటున్నారండి నాన్ వెజ్. కానీ ఈరోజు నేను చూపిస్తున్నా కదా, బీరకాయ కర్రీ. బీరకాయ కర్రీ అనగానే స్కిప్ చేసేస్తారండి నా వీడియోని. కానీ అస్సలు స్కిప్ చేయకండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటారండి నాకు బీరకాయ ఇష్టం లేదు అని అనేవాళ్ళు. కానీ అలాంటి వాళ్ళకి నేను ఇప్పుడు చూపిస్తున్న ఈ బీరకాయ కర్రీ చేసి పెట్టండి, లొట్టలు వేసుకుంటూ తింటారండి. ఇది నా గ్యారంటీ. ఎందుకంటే ఈ కర్రీ అంత టేస్ట్ ఉంటుందండి. లేత బీరకాయలు తీసుకోండి, బాగా సన్నగా కట్ చేయండి. అది కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టండి. అది కాస్త మగ్గాక అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత పచ్చిమిరపకాయలు, కొత్తిమీర పేస్ట్ వేయండి. అద్రిపోతుందండి కర్రీ ఈ పేస్ట్ వేస్తే. లాస్ట్కి దించే ముందు ధనియాల పొడి, కొంచెం కరివేపాకు వేసి కొంచెం సేపు అలా మగ్గాక దించేయండి. కర్రీ మాత్రం సూపర్ ఉంటుందండి. వీడియో నచ్చి